ఏపీ పవర్ న్యూస్ ఎక్స్క్లూసివ్ కి స్వాగతం. కొత్తూరు ముఖ చిత్రం మారుతుంది. అభివృద్ధికి కొనతాల బాటలు. ఏడు కోట్లతో అభివృద్ధి జోరు. కొత్తూరులో ప్రగతి పరుగు. మెగా వుడా పార్క్ నుంచి ఇంటింటికి మంచినీరు వరకు కొత్తూరుకు కొత్త రూపు. కొత్తూరు ముఖ చిత్రం మారుతుంది. అభివృద్ధికి కొత్త నిర్వచనం రాస్తుంది. అనకాపల్లి నియోజకవర్గంలోని కొత్తూరు నిధుల కొరత అడ్డంకిగా మారినా అభివృద్ధి మాత్రం ఆగలేదు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో అనకాపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకుని దాదాపు 7 కోట్ల నిధులను సమీకరించారు. దీంతో ఒకప్పుడు సమస్యలతో సతమతమైన కొత్తూరు ఇప్పుడు అభివృద్ధి పనులతో కలకల్లాడుతుంది. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యాలు, మెగా పార్క్ నిర్మాణం, ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుంది. దీనిపై ఏపీ పవర్ న్యూస్ ప్రత్యేక కథనం. అనకాపల్లి మండలం కొత్తూరులో ప్రస్తుతం ఎటు చూసినా అభివృద్ధి పనుల సందడే కనిపిస్తుంది. గ్రామ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి 91 లక్షల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాన్ని వేగంగా చేపట్టారు. దేవీనగర్ సత్యనారాయణపురం రోడ్డుకు 25 లక్షలు, శారదానగర్ వీధి రోడ్డుకు 24.5 లక్షలు, ముత్తాసి కాలనీ రోడ్లకు 20.3 లక్షలు, కొత్తూరు గ్రామ రోడ్లకు 14 లక్షలు, దేవీనగర్ మరో వీధి రోడ్డుకు 7.2 లక్షలు కేటాయించి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. రోడ్లతో పాటు ఎన్నో ఏళ్లుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న మురుగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతున్నారు. 73 లక్షల వ్యయంతో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తున్నారు. రామాపురం కాలనీలో మెయిన్ డ్రైన్లు, వీధి కాలువల నిర్మాణానికి 53 లక్షలు, కృష్ణాపురం కాలనీలో మెయిన్ డ్రైన్ల కోసం 20 లక్షలు వెచ్చిస్తూ పారిశుద్ధ్య వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నారు. అంతేకాదు, కొత్తూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచేలా 4.41 కోట్ల భారీ వ్యయంతో మెగా వుడా పార్క్ నిర్మాణం కొనసాగుతుంది. కుటుంబాలంతా ఆహ్లాదకరంగా గడిపేలా అత్యాధునిక సౌకర్యాలతో ఈ పార్కును తీర్చిదిద్దుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక జలజీవన్ మిషన్ కింద 98.3 లక్షల నిధులతో ప్రతి ఇంటింటికి సురక్షితమైన మంచినీటి కుళాయిల కనెక్షన్లు అందిస్తున్నారు. సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడేలా శారదానగర్ కళ్యాణ మండప అభివృద్ధికి మరో 10 లక్షలు కేటాయించి పనులు చేపట్టారు. గతంలో రోడ్లు, డ్రైనేజీలు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. నిధుల కొరత ఉన్నా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రత్యేక చొరవతో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు ప్రారంభించారు. మెగా పార్క్, ఇంటింటికి మంచినీటి సౌకర్యం రావడం మా కొత్తూరుకు ఎంతో ఉపయోగపడుతుంది. మా గ్రామ ప్రజల తరపున ఆయనకు కృతజ్ఞతలు. ఈ 2 సంవత్సరాల నుంచి మాకు రోడ్లు, మురుగు కాలువలు అన్ని సదుపాయాలు వచ్చాయి. ఇంతవరకు అయితే ఏవీ లేదు. ఏ రాజకీయాలు ఇలా చేయలేదు. కొనతాల రామకృష్ణ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ అతనే మాకు రావాలని కోరుకుంటున్నాం. కృష్ణ గారు రావడంలోనే బాబు మరి మాకు ఇట్లా ఉంది. ఏది అలబట్టి తోవ లేకుండా ఉండిపోయే వాళ్ళం మేము. రోడ్డు వేసారు, ఏదో తోవ చూపించారు, మాకు అది చాలు, ఏమొద్దు. ఒకప్పుడు మౌలిక వసతుల కొరతతో వెనుకబడిన కొత్తూరు ఇప్పుడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో కొత్త రూపును సంతరించుకుంటుంది. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, మెగా పార్క్ వంటి కీలక ప్రాజెక్టులు పూర్తయితే కొత్తూరు అనకాపల్లి నియోజకవర్గంలోనే ఆదర్శ ప్రాంతంగా నిలుస్తుందనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతుంది.
అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనులు నిరంతరం కొనసాగుతున్నాయి.